హే గైస్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. యాక్చువల్గా ఇవాళ వచ్చేసి మోడ్ ఏం లేదనమాట, ఒక చిన్న రిపేర్ అనమాట. లైక్ రిపేర్ కూడా కాదు, స్వాప్ చేయటం. సో ఏమైందంటే, 1 సెకండ్, మన కార్లో రివర్స్ బల్బ్ అయితే పని చేయట్లేదు అనమాట. లైక్ నేను కూడా ఇప్పుడే నోటీస్ చేశాను. లైక్ ఇప్పుడు రివర్స్ చేసాం కదా, నార్మల్గా అయితే మనకి రివర్స్లో కూడా నేను ఎల్ఈడి వేసాను అనమాట. ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, లైట్ అయితే ఫ్లిక్కరింగ్ అవుతుంది. అండ్ చూడటానికి మనకి దీంట్లో చూడటానికి ఏమో లైట్ వెలుగుతున్నట్టే ఉంటుంది ఫోన్లో, బట్ స్టిల్ ఆన్ ద క్యామ్ ఇన్ పర్సన్లో అయితే పని చేయట్లేదు అది సరిగ్గా. అది చూస్తే చాలా డిమ్గా ఉంది. నార్మల్గా అయితే చాలా బ్రైట్గా ఉంటుంది అది. అది వచ్చేసి సెన్సార్ సౌండ్, డోంట్ మైండ్ దట్. ఎందుకంటే రివర్స్ గేర్ వేస్తుంది కదా, సెన్సార్కి దగ్గరికి వెళ్తే అది మోగుతుంది అనమాట. సో ఏమైందంటే, నేను ఇవి మొత్తం ఎల్ఈడి స్వాప్ అయితే చేసేసాను. ఇండికేటర్స్ అండ్ రివర్స్ లైట్, ఇదిగోండి, అది ఎల్ఈడియే, ఇది ఎల్ఈడియే. సో ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా ఎల్ఈడియే. సో అయితే ఎల్ఈడి బల్బ్స్ కూడా, దానికి ఎల్ఈడి పిక్సెల్స్ ఉంటాయి కదా బల్బ్ మీద. సో అవి వచ్చేసి సంథింగ్ ఎన్నో ఉంటాయి, ఒకసారి చూద్దాం మనం లెక్కేసి. మ్యాక్స్ ఒక 12 to 18 ఉంటాయి అనుకుంటున్నాను. సో అది ఏం చేస్తుందంటే, మనకి ఇప్పుడు ఇవి నేను ఎందుకు ఎల్ఈడి స్వాప్ చేశానంటే, ఫస్ట్ వన్ థింగ్ వచ్చేసి లుక్ ప్రీమియం ఉంటుంది మనకి. ఇప్పుడు హాలోజన్కి ఏంటంటే లైక్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఉంటుంది కదా, సో అది ఉండదు అనమాట దీనికి. ఎల్ఈడికి ఏంటంటే 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి బ్లింక్ అవుతుంది. సో పిక్సెల్స్, ఎల్ఈడి పిక్సెల్స్ ఉంటాయి కదా వాటికి. సో లుక్ కూడా ప్రీమియం ఉంటుంది. అండ్ నైట్ టైమ్స్ వచ్చేసి హైవే మీద మనం డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక మన వచ్చే హెవీ వెహికల్స్ వాళ్ళకి లైటింగ్ బాగా ఎక్కువ విజిబుల్ అయ్యి కార్ కనిపిస్తుందని పెట్టాను. అండ్ రివర్స్ లైట్ ఎల్ఈడి స్వాప్ చేయడానికి దాంట్లో బ్రైట్నెస్ ఎక్కువ ఎల్ఈడి చిప్స్ ఉన్నది ఎందుకు ఇన్స్టాల్ చేశానంటే, మనం ఎప్పుడైనా నైట్ టైం పిచ్ డార్క్లో ఉన్నప్పుడు రివర్స్ గేర్ వేసినప్పుడు ఆ లైట్తో చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది నాకు. సో ఈ మధ్య నాకు అంత రావట్లేదు, ఏంటబ్బా అనుకున్నా. సో చూస్తే ద బల్బ్ ఈజ్ ఫాల్టీ. సో లెట్స్ రీప్లేస్ ద బల్బ్. 1 సెకండ్, గేర్ నార్మల్ వేసేద్దాం. మళ్ళీ అది సెన్సార్ సౌండ్ చేస్తుంది చిరాకుగా. యా, సో గైస్, మనకి ఇప్పుడు ఇది బల్బ్ మార్చాలంటే టైల్ లైట్ రిమూవ్ చేయాలన్నమాట. సో టైల్ లైట్ రిమూవ్ చేయడం ఫోక్స్ వ్యాగన్లో పోలోకి కానీ వెంటోకి కానీ చాలా అంటే చాలా సింపుల్ అనమాట. జస్ట్ 5 minutes కూడా పట్టదు, 1 minute జాబ్ అంతే అది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ మనకి టూల్స్ కానీ ఏమి నథింగ్. స్టెప్ 1 బూట్ ఓపెన్ చేయటం. స్టెప్ 2 లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ తీయాలన్నమాట. లైక్ దిస్, ఇలా తీస్తే వచ్చేస్తాయి. అంటే మన ఈ క్లిప్స్ ఇరిగిపోయినాయి అనుకోండి, సో అవి తెప్పించాలి, అవి పెండింగ్ ఉన్నాయి. స్టెప్ 2 లైనింగ్ తీసిన తర్వాత, సో ఇది ఉంది కదా, ఇది వచ్చేసి సో గాయస్ ఈ స్క్రూ అయితే ఇలా అండు చేసేయటం అనమాట. సో టైల్ లైట్ మీద జస్ట్ ఇలా లెగ్ గానే పెట్టేసి ఉంచేసి దీన్ని ఇలా ట్విస్ట్ చేసేయటమే. Once it loses, వచ్చేస్తుంది అనమాట, లైక్ సో. సో ఇదే అనమాట టైల్ లైట్ని హోల్డ్ చేసేది. అండ్ దిస్ కనెక్టర్ చూసి, సో దీనికి ఇక్కడ ఒక రెడ్ నాచ్ ఉంది చూసారా, ఫస్ట్ దాన్ని అండు చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. సో హోల్డ్ చేసి ఈ ట్యాబ్ ఉంది కదా, సో ఈ ట్యాబ్ని ఇన్వర్ట్స్ పుష్ చేసి లైక్ సో. టైల్ లైట్ మనం అయితే తీసేయచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇటు సైడ్ ఒక క్లిప్ ఉంటుంది, సెకండ్ లైట్. సో లైక్ దట్. 1 సెకండ్. యా, సో ఇదిగోండి, ఈ సైడ్ ఈ నాచ్ అయితే ఉంటుంది అనమాట. సో టైల్ లైట్ ఇన్వర్ట్స్ లాక్ అవుతుంది. సో ఇటు నుండి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది రివర్స్ బల్బ్ అండ్ ఇండికేటర్ బల్బ్. టైల్ లైట్ చూసారు, అండ్ సింపుల్ టైల్ లైట్ తీయటం. నార్మల్గా అయితే మిగతా కార్స్లో అయితే కాంప్లికేటెడ్. సో ఇట్స్ ప్రిటీ ఈజీ అనమాట. అండ్ సో ఇదంతా డర్టీగా ఉంటుంది కదా. సో ఈ
బ్యాక్ సైడ్ అనమాట, ఇదంతా కవర్ అనమాట టెయిల్ లైట్ హౌసింగ్కి. సో ఇది మనం రిమూవ్ చేయాలి. సో ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా అంటే ఇలా ఇది పాప్ అవుతుంది. సో 4 సైడ్స్ ఉంటాయి అనమాట అలాగా. ఏరా 2 సైడ్స్ అయిపోయింది. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద యూనిట్ అనమాట గైస్, టెయిల్ లైట్ యూనిట్. సో ఇది వచ్చేసి డిఆర్ఎల్కి. సో ఇది వచ్చేసి మనకి డిఆర్ఎల్ అనమాట. మెయిన్ ఈ బల్బ్ వచ్చేసి మనకి ఈ లైట్ ఇలా ఫంక్షన్కి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి బ్రేక్ లైట్. సో నేను ఇవి ఎందుకు ఎల్ఈడికి స్వాప్ చేయలేదంటే వీటికి ఫ్లిక్కరింగ్ అయితే వస్తుందన్నమాట బ్రేక్ వేసినప్పుడు, లైక్ బ్లింకింగ్, లైక్ అదొక లైక్ చప్రీలాగా అనిపించింది నాకు. సో ఐ డోంట్ వాంట్ టు దిస్. అండ్ మనకి అది యాక్చువల్లీ ఇట్ ప్రెటీ బిగ్ అనమాట బ్రేక్ వేసినప్పుడు. సో ఇట్ విజిబుల్. సో అందుకే అది ఉంచేసి ఇండికేటర్ను ఎల్ఈడి స్వాప్ చేశాను. అండ్ దీన్ని తీసేయటం కూడా సింపులే, జస్ట్ ఇలా లోపల కొంచెం పుష్ చేసి లెఫ్ట్కి తిప్పితే వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బల్బ్ అనమాట. 1 2 3 4 5 5 10 20 30. సో 35 ఉన్నాయి గైస్. సో ఇది ఎల్ఈడి చిప్స్ అయితే. సో అందుకే ఇట్స్ ప్రిటీ బ్రైట్ అనమాట. సో ఇది వచ్చేసి నేను దుర్వేన్ నుండి ఆర్డర్ చేయటం అయితే జరిగింది అప్పుడు లాస్ట్ టైం, ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి బల్బ్స్. సో ఇదే బ్రాండ్ వచ్చేసి దుర్వి అంటేనే. మీకు ఒకసారి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. 800 అంత పడుతుంది. సో ఇలా 2 అయితే వస్తాయి అన్నమాట. సో ఇదిగోండి, ఇదే అయితే బల్బ్స్ అయితే. సో నార్మల్గా ఇలా 2 వస్తాయి. సో ఈ హాలోజన్ కదా, ఇది పాతది అనమాట. సో ఇది తీసేసి కొత్తది అయితే వేసేది. సో జస్ట్ సింపుల్. మళ్ళీ ఇదిగోండి, ఇది యాక్షన్ తెలుస్తుంది కదా, స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట ఇలా. సో ఇలా పెట్టేసి రైట్ సైడ్ పుష్ చేస్తే బల్బ్ అయితే లాక్ అవుతుంది ఎందుకంటే. సో ఇట్స్ డన్, దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ వచ్చేసి. సో ఇలాంటి చిన్న చిన్నవి అయితే మీరే చేసేసుకోవచ్చు గైస్ ఇంట్లోనే. సో మళ్ళీ మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి కాస్ట్ ఎందుకు తలనొప్పి. అండ్ ఈ దుర్వెంట్ బల్బ్స్ నాకు నచ్చింది ఏంటంటే చెప్పడం మర్చిపోయాను లాస్ట్ టైం. సో ఇండికేటర్స్కి పైన ఒక లెన్స్ లాంటిది ఇస్తాడు అనమాట, ప్రొటెక్షన్. సో అది నాకు బాగా నచ్చింది. సో 800 పడతాయి గైస్. పెయిర్ వచ్చేసి 2 వస్తాడు. జస్ట్ ఇలా పెట్టేసి ఇలా లాక్ చేసేయటమే. దట్స్ 1 నాచ్. థర్డ్ది. సో మళ్ళీ బ్యాగ్ నాకు చెప్పాను కదా ఈ సైడ్ నాచ్ ఉంటుందని. సో ఇక్కడ ఇది ఉంటుంది అనమాట నాచ్. సో ఇది వచ్చేసి ఈ క్లిప్లోకి ఇలా స్లాట్ చేయాలి. సో జస్ట్ ఇలా పెట్టేసి దట్స్ ఇట్. 1 సెకండ్, లాక్ అవ్వలేదు. ఎస్, పర్ఫెక్ట్లీ స్లాటెడ్ అండి. సో చూసారా, మొత్తం స్లాట్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనెక్టర్ ఉంది కదా, సో ఫస్ట్ కనెక్టర్ బ్యాక్ ఇచ్చేద్దాం. సో అలా ఆ క్లిక్ సౌండ్ అయితే వినిపిస్తుంది. తర్వాత ఈ రెడ్ నాచ్ని కూడా లోపల పెట్టేసి ఇంకా అది కదలదు అనమాట. సో దెన్ స్క్రూ హోల్లో పెట్టి ఇంకా టైట్ చేసేది. మీ హ్యాండ్ టైట్తో ఎంత టైట్ వీలైతే అంత టైట్ చేసేసేయండి. బట్ ఓవర్ టైట్ మాత్రం చేయకండి, ప్లాస్టిక్ కాబట్టి ఇరిగిపోతుంది. సో ఇట్స్ ప్రిటీ టైట్. అయిపోయింది.
కవరింగ్ పెట్టేస్తే సరిపోద్ది. సో it's not moving, so let's check it out. Moment of the truth. సో ఎస్ గైస్, చూడండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా. ఇందాక అసలు మీకు జస్ట్ ఇంత బ్రైట్నెస్ లేదు, జస్ట్ ఏదో వెలుగుతున్నట్టుంది. ఇప్పుడు చూసారు అసలు ఎంత ఫోకస్ అవుతుందో, చాలా బ్రైట్గా అయితే వస్తుంది. చూడండి అసలు ఎంత బ్రైట్గా ఉందో. అసలు ఆల్మోస్ట్ ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది లైట్ అనేది. ఏంటిది అయిపోయింది. ఇదేంది అయిపోయింది. ఓ షెట్ మ్యాన్, కొంపేసిపోయిందండి ఇది. షెట్ గైస్, ఆ బల్బ్ అయితే పాడైపోయినట్టుంది. ఎందుకో మరి నాకు తెలియదు. వెలిగింది బట్ స్టిల్ ఇట్స్ గాన్. సో ఇంకా బ్యాక్ టు ఓల్డ్ బల్బ్ అనమాట. సో అది వేయించేసాను, ఇంకోటి తెప్పించేద్దాం, ఇంకోటి ఆర్డర్ చేస్తాను నేనైతే. సో బట్ స్టిల్, సో ఎలా రిమూవ్ చేద్దాం అనేది ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి చూపించాను అనమాట. సో ఇంట్లోనే మీరు ఎలా అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనేది టైల్ లైట్. ఇట్స్ ప్రిటీ 5 minutes జాబ్ మొత్తం కలిపేసి. సో మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా మీరే సార్ట్ చేసేసుకోవచ్చు ఇదంతా. ఇంకా నేను చేస్తాను ఇలాగ మొత్తం వీడియోస్ అన్నీ ఏమేమి మీరే చేసుకోవచ్చు, మొత్తం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అని. సో ఇవే ఇండికేటర్ బల్బ్స్ అయితే చూడండి ఎలా బ్లింక్ అవుతున్నాయి బాగా బ్రైట్గా. రివర్స్ లైట్ కూడా ఉంటే ఇంకా బాగా వచ్చేది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో నేను ఇలానే మొత్తం రెట్రోఫిట్స్ కానీ ఇంకేమైనా చేస్తాను గైస్, చేసి మొత్తం అప్లోడ్ చేస్తాను. సో మీకు ఒక ఐడియా రెఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఎలా చేసుకోవచ్చు అనేది ప్రతి చిన్న దానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనీ అవుతుంది, మన చేతిలో సింపుల్గా చేసేసుకోగలిగినాయి. సో I'll do it. So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.